మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన విద్యా వ్యవస్థ మార్పులపై మాట్లాడారు. ఏఎన్ఆర్ చిత్రపటంతో పాటు పోస్టల్ స్టాంపును వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. చదువు నేర్పిన గురువులను గుర్తు చేసుకోవాలని వెంకయ్య నాయుడు అన్నారు. సమాజంలో, కళాశాలలో, విద్యార్థుల్లో, కుటుంబంలో అందరిలో ఐకమత్యం ఉండాలి. మహానుభావుల కారణంగానే మనం ఇవాళ ఇంత పెద్ద కాలేజీ కట్టుకుని ఇంత బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటున్నాం. అలాంటి మహనీయులు మన పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుంచుకోవాలి. మంచి పనులు తప్పనిసరిగా చేయాలి. కళాశాలను బాగా అభివృద్ధి చేయాలి. దేశంలో వస్తున్న మార్పులు ఏందో గమనించండి. కొద్ది రోజుల తర్వాత మన విద్యా విధానంలో మన చదువులు, మన పుస్తకాలు ఇవన్నీ అబ్సొల్యూట్ అయిపోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు చదివేటికి అవకాశం ఉండదు. దాన్ని ఎలా సమ్మిళితం చేయాలి మన విద్యతో. అంటే నాకు ఇష్టం లేదు, కానీ ఆగదు. టెక్నాలజీ ఆ విధంగా ముందుకు పెడుతుంది. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. మొదట్లో సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా వచ్చిన రాకముందు అందరూ ఒబరాట పడ్డారు. సోషల్ మీడియా వస్తే బాగుంటుంది అని వచ్చింది. ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది. పైన చెప్పిన విషయం లోపల ఉండదు. అది విచిత్రం. దీనికన్నా పెద్ద విచిత్రాలు వస్తే జరగబోతున్నాయి. నువ్వు లేకపోయినా నువ్వు ఉన్నట్టుగా, నువ్వు మాడకపోయినా నువ్వు మాట్లాడినట్టుగా, నువ్వు కలగపోయినా ఇంకొకరితో కలిసినట్టుగా ఈ రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా మన విద్యా విధానాన్ని కూడా మార్చుకొని కావలసిన సిలబస్ పెట్టుకోవాలి. ఇందాక ఈనాడు గ్రూప్ సంబంధించి మన చెరుకూరు కిరణ్ ఒక మంచి మాట చెప్పాడు. ఏమని, మేము 50 లక్షలు ఇస్తున్నాము స్కిల్ డెవలప్మెంట్ కోసం అని. నేను ఈనాడు వాళ్ళని కోరుతున్నా. వారికి అంత శక్తి ఉంది, రామోజీరావు గారి స్ఫూర్తి ఉంది. అందుకని కేవలం 50 లక్షలు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అని కాకుండా ఏఎన్ఆర్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ విభాగాన్ని ఎల్లకాలం ఈనాడే నిర్వహించేట్టుగా చేస్తే బాగుంది. కాస్త కుటుంబంతో చదువు ఉంది కాబట్టి రామోజీరావు గారితో వ్యక్తిగతంగా ఈ సలహా ఇస్తున్నాను. విద్యా విధానాన్ని పూర్తిగా మార్చి కొత్త నూతన విద్యా విధానం స్పిరిట్ తీసుకొని విద్య ఉపాధిని కల్పించేట్టుగా, 1, 2 విద్యా విజ్ఞానాన్ని కలిగించేట్టుగా సంస్కారవంతులైన విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత అధ్యాపకుల పైన ఉంది. మీ కళాశాలలో ఉన్న విద్యార్థులు మంచిగా అభివృద్ధి వచ్చారంటే ఆ కళాశాల యొక్క ఉపాధ్యాయులు ఎవరికి ఉన్నారో ఆనాడు వాళ్ళందరికీ కూడా మనం చేతులెత్తి నమస్కారం చేయాల్సిన అవసరం అంతా ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.